నమస్కార్, గుడ్ ఈవినింగ్ మిత్రులారా. పోయిన వారం ఒక 3 కులాల గురించి చెప్పిన నేను ఒక 3 days బ్యాక్. మళ్ళీ వాళ్ళ అనంతరామన్ కమిషన్, మురళీధర్ కమిషన్, తర్వాత సిరాజ్ ఉలసన్, ఉప్పల్ నరసింహ అంటే ఆయన ఒక హిస్టారియన్, ఒక జర్నలిస్ట్, ఇంకా వేరే పుస్తకం ఆధారంగా ఇవాళ కూడా ఒక 3 కులాల గురించి చెప్పుకుందాం. అందులో పాములు అంటే తెలుసా? పాములు పడతారు వాళ్ళు. ఇప్పుడు పాములు అయితే హైదరాబాద్లో చుట్టుపక్కల లేవు, కానీ మన ఊరల్లో పోతే చాలా ఉన్నాయి పాములు. ఇంకా అవి ఉండాలి. బయోడైవర్సిటీ అంటారు. అంటే భూమి మీద ఉండే అమీబా నుంచి అతిపెద్ద తిమంగలం కనుక అన్ని జంతువులు ఉంటేనే అన్నిటితో పాటు మనిషి బతుకుతాడు. ఇవన్నిటికీ ప్రమాదం చేసేది మనిషే. వీటితో అవి ఆయనతో అవి బతుకుతాయి. కానీ పాములు అనేది కూడా వాటితోని ఆడుకుంటాం మనం. ఆ ప్రాణితోని మనిషి ఆడుకుంటాడు. పుట్ర ఉండాలి, అది చిన్న చిన్న చెట్లాలు ఉండాలి, చిన్న చిన్న పురుగులు తినుకుంటూ బతుకుతుంది. అది పాలు తాగదు పాము. అయితే దీని కూడా ఒక కులం ఉంది. అదే పనికి చేసిన వాళ్ళు పాములు అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో పాము వచ్చింది అనుకోండి, అందుబాటులో ఉంటే టక్కన ఆయన పిలిపిస్తే పట్టుకొని పోతాడు. దాన్ని అది టెక్నిక్ అంతే. అది కోడనాగైనా సరే ఇట్లా పట్టుకో. మనం ఎన్నోసార్లు చూస్తాం కదా మనం. వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ పక్కూరి పోతారు, ఒక చిన్న గుడి చేసుకుంటారు, ఉంటారు. వాళ్ళ ఇంట్లో అంతా వాళ్ళ దగ్గర ఒక బుట్ట ఉంటుంది, రౌండ్గా బుట్ట ఉంటుంది, మెదడు లేచి ఇచ్చిన బుట్ట ఉంటుంది. ఆ పామును పట్టుకుంటారు, దాన్ని ఇట్లా చేసి ఈ విషయాన్ని తీసేసి అవి చుట్టూ పెట్టుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ముంగిసని కూడా పట్టుకుని ఉంటారు వాళ్ళు. అలా వృత్తి ఏంటంటే పామును ముంగిసని పట్టుకుని తిరుగుతారు ఊళ్ళో. ముంగిసని దొరకకుంటే మీ ఇంటికి వస్తారు. ఎట్లా వస్తారు? మీ ఇంటికి వచ్చి ఇల్లు పెడతారు. ఇక మా నాగదేవత వచ్చింది ఇంటికి, ఇక మీ పిల్లలు చల్లగా చూస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని వాళ్ళు కొంచెం భయంగానే ఉంటారు, ఎగిరిపోగలదని. ఇక ఇందులో పాము ఉంది అని పిల్లలు చూపించినట్టు చెప్పి అది కొట్టగానే బుస్తని లేస్తుంది, మళ్ళీ పట్టేస్తారు. ఆ భయానికో దేనికో మొత్తానికి అయితే ఇది మీ ఇంటికి నాగదేవత వచ్చిందమ్మా అన్నందుకు కొంతమంది రొట్టె ఇస్తారు, కొంతమంది పైసలు ఇస్తారు, కొంతమంది ఏమో ఇక మరీ పిసినారులు ఉంటే ఏమో ఎలగొడతారు. ఇక సాటి మనిషిగా సహకరిస్తే వాళ్ళు మా కడుపు నిండుతుంది అని అంటారు. ఇక వాళ్ళు చిన్న చిన్న మంత్రాలు ఉందామా ఏమంటాము, చిన్న చిన్న మాయలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు వచ్చారు అనుకోండి, రే ఇక్కడ దగ్గర పిలిపించుకొని, బాబు ఇక్కడ అని పిలిపించుకొని, ఇగో నీ గోటీలు మాయం చేస్తాను. చిన్నప్పుడు సరదాగా ఉండేది. నేను బాగా చిన్న ఉన్నప్పుడు మా ఊరికి వచ్చేది, ఈ గోళీలు మాయం చేస్తారంటారు. ఒక చిన్న తాడు అటు ఇటు పెట్టేసి గొళ్ళెం పెట్టి ఇట్లా అంటారు, ఎగిరిపోతుంది. ఇప్పుడు అన్నీ మనం చాలా వచ్చినాయి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా. ఇట్లా పెట్టి ఇట్లా దింపగానే 2 కొండలు ఇట్లా పోతాయి, మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ. ఇంకొకటి, ఇప్పుడు పాముకు ముంగీస కొట్లాట పెడతారు. బతుకు తెరువు కోసం జరిపోతులాట, బతుకు తెరువు కోసము పాము కుందేలాట. వీళ్ళు తక్కువ మంది ఉంటారు. వీళ్ళు మొత్తం ఇప్పటికే తెలంగాణలో మరి ఉంటారు చాలా మంది, ఉన్నా కూడా చెప్పకపోయి ఉంటారు. అన్ని కులాలలో ఏదైనా కూడా అంతే. ఒక 116 మంది లెక్క చెప్పారు వీళ్ళది. తర్వాత 464 పాపులేషన్ చెప్పారు వీళ్ళది. సీరియల్ నెంబరు ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటారు, పెద్ద రాష్ట్రంగా. అంత కలిపితే కూడా ఒక 300 కుటుంబాలు ఉండవు మొత్తం ఉభయ రాష్ట్రాలు కలిపి. పాపులేషన్ ఒక 1000 అనుకుందాం. తర్వాత సీరియల్ నెంబర్ వాళ్ళకు 19 ఇచ్చారు. ఇంకా వీళ్ళకు ఏ రకమైన అవి లేవు. ఒక ఇల్లు కట్టుకొని ఉందామంటే ఇప్పటివరకు లేదు. మరి ఆధార్ కార్డు ఇచ్చిరా ఇవ్వరా ఇప్పటిదాకా తెలియదు. ఆధార్ కార్డు ఇవ్వకుంటే వెంటనే ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏ అడ్రస్ ఇస్తారు? ఒక పైప్ లైన్ అడ్రస్ ఇస్తారా? కొంతమందికి అయితే బయట నుంచి అనాథ బాలలకు ఆధార్ ఇవ్వకపోతే కొన్ని సంస్థలు, ఛత్రి అనే ఒక సంస్థ ఉంటుంది, దాని వెంబడి ఒక సాయం దానికి నాయకత్వం వహిస్తూ ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకపోతే ఒక టెలిఫోన్ పోల్ ఉంటే ఆ పోల్ నెంబర్ ఇచ్చి ఆధార్ ఇప్పించాడు. ఒక పెద్ద పైప్ లైన్, మంజీరా పైప్ లైన్ అంటే ఆ పైప్ లైన్కి ఒక నంబర్ వేసి ఫోటో కొట్టి అది నంబర్ ఇచ్చాడు. తర్వాత ఒక పాడైపోయిన డబ్బా, పాన్ డబ్బాలు కానీ లేకపోతే చిన్న చిన్న కూరగాయలు డబ్బాలు ఉంటే ఆ డబ్బాలకు ఒక నంబర్ వేసి ఆ బాబుని కూర్చున్నట్టు ఫోటో తీసి ఆధార్ ఇప్పించారు. అంటే వీళ్ళందరూ కూడా ఆధార్ ఇస్తే వీళ్ళంతా మన సిటిజన్, మన దేశ పౌరులు. వీళ్ళందరూ గుర్తించడానికి ఇష్టం ఉండదు మనకు. పాములు ఎంత రిస్కీ జాబ్ అది. పాపం కొంతమంది కొంచెం చనిపోతుంటారట ఆ పామును పట్టే క్రమంలో. జర్ర ఒడుపుతే పిట్ల కొట్టగానే వాళ్ళకి కొన్ని మందులు ఉంటాయి, చాలా మటుకు ఆ మందు ఏదో తీసేసుకుంటే తగ్గుతుందట. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతే. వాళ్ళకుండే పాముకు, ఆ విషానికి, ఆ బ్రతుకులకు ఉండే అవినాభావ సంబంధం, పాముకు మనిషికి ఉన్న రిలేషన్. వాళ్ళని అయినంత మటుకు 90% చనిపోరు, కానీ అక్కడక్కడ కొన్ని డేంజరస్ స్నేక్స్ ఏమైనా ఉంటే అవి చనిపోతారట కూడా. వాళ్ళు ఆ పేరు మీద కనుక అప్లికేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వీళ్ళ గురి ఎట్లా బతకాలనేది ఏ బ్రాహ్మణీయ భావజాలం చెప్పదు. ఏ బ్రాహ్మణీయ భావజాలం వెళ్ళదు. ఒక బ్రాహ్మణ వైశ్యులకు గుంపు వెళ్ళదు. వాళ్ళకి ఇట్లా బతకమని చెప్పదు. వాళ్ళకు అక్షర జ్ఞానం నేర్పిద్దామని రిస్క్ తీసుకోదు. చివరికి వస్తే కొన్ని మళ్ళీ NGO సంస్థలే వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని మనుషులుగా తీర్చిదిద్దే సంస్థలు. ఈ వచ్చిన ప్రభుత్వం అయితే వాళ్ళని కూడా తీసి పడేసింది. ఇలాంటి వాళ్ళకి ఆదరించే కొన్ని సంస్థలుండే వాళ్ళ మనుషులకు గుర్తించి వాళ్ళకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మనము కోరుకుందాం. తర్వాత పార్తి అంటే తెలుసా? ఇప్పుడు మా ఊరు ఏరియాలో పిట్టలోళ్ళు అంటారు. వాళ్ళు ఐడియా ఉందా మీకు? నాకైతే తెలియదు. నాకు ఖచ్చితంగా మా ఊరు పిట్టలోళ్ళు. మా పొలం ఒకటి ఉండే దుందిగల్లో, వాళ్ళు ఒక 22 చెట్లు ఉంటే 22 మామిడి చెట్లు వాళ్ళకి ఇచ్చేసినాం మేము.
వాళ్ళు పూత ఉన్నప్పుడు కాత చిన్నగా ఉన్నప్పుడే పట్టుకుంటారు, పట్టుకుని దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. చిన్న బుడగోషులకి వేసుకుంటారు, షర్ట్ హాఫ్ షర్ట్ అట్లా ఉంటుంది, నిండా రుణాలు కట్టుకొని ఇట్లా కాపలా కాస్తూ ఉంటారు. ఎవరిని చెట్ల కాడికి రానియరు, కింద పండు పడితే కూడా తీయనియరు. అవి తీసుకొని పోయి అమ్ముకొని వాళ్ళు బతుకుతారు. వాళ్ళు కొన్ని పక్షులను కూడా చంపుతారు, ఏంటి బురక పిట్టెలు, తర్వాత కంజులు, ఇలాంటివి పట్టి తీసుకుపోయి అమ్మి వాటితోనే జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకు ఒక ఇల్లు ఉంటే ఏముండదు. ఈ సంవత్సరం ఈ తోట పట్టుకుంటారు, పండ్లు కొంటారు, అమ్మేస్తారు. హైదరాబాద్ సిటీలో వరంగల్, తర్వాత గుంటూరు, విశాఖపట్నం లాంటి ఏరియాలు వీళ్ళను నీర్షికారి అని కూడా అంటారు. వీళ్ళు చేపల జోలికి పోరు, ఓన్లీ పక్షులు అవి పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. తర్వాత పిల్లలు మంచిగా ఉంటారు, వీళ్ళు పండ్లు ఎక్కువ తింటారు కాబట్టి ఆ పండ్లకి అలవాటు శరీరం కాబట్టి చూడటానికి కొంచెం హెల్తీగా కనపడుతుంది. అలాగని ఏమాత్రం డబ్బు ఉండదు వీళ్ళకి. ఇట్లా అమ్మాలే, లైఫ్ నడవాలి. వీళ్ళు సమాజంలో మనుషులుగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళ పట్ల కూడా ఎవ్వరు కూడా ఏమీ సహకరించకపోతే ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం స్టడీ చేసి వాళ్ళ BCA గ్రూపులు చేర్చి వాళ్ళు మొత్తం కలిపి ఒక మన తెలంగాణ రాష్ట్రంలో మటుకు ఒక 303 కుటుంబాలుగా చెప్పడం జరిగింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో దానికంటే డబల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటారు, 1000 కుటుంబాలు ఉండొచ్చు. ఒక 3000 కొనకు ఒక 4000 అంతే, ఎక్కువనే ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకో కానీ నాకైతే చాలా మంది కనబడుతూ ఉంటారు. మన పండ్ల అమ్ముకుంటలంతా వాళ్ళే ఉంటారు. అలానే వాళ్ళు ఉంటారు. కోటి అబిడ్స్ దగ్గర మన అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎదురుగా కూడా చాలా మంది ఉంటారు. మంచి కాస్ట్లీ పండ్లు అమ్ముతారు. వాళ్ళందరూ కూడా పిట్టెలు అంటారు, పార్థీలు అంటారు, నీర్షికారి అంటారు. వీళ్లకు అనంతరామన్ కమిషన్ చెప్తున్న ప్రకారంగా ఆర్థికంగా ఏమాత్రం లేరు, సమాజంలో గౌరవం లేదు. 10th క్లాస్ చదివిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు కాబట్టి విద్య లేదు, తర్వాత ధనం లేదు, తర్వాత ఆరోగ్య రీత్యా కూడా అంత ఇది ఉంటారు. కాబట్టి వాళ్ళను BCA గ్రూప్ అత్యంత పేదలు, అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో పెట్టి వీళ్లకు BCA గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తహసీల్దార్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా చివరగా ఇవాళటి వీడియోలో ఇంకొక కులం గురించి చెప్పాలి అని అనుకుంటే, వీళ్ళని పెద్దమలోళ్ళు అంటారు. వీళ్ళు ఏ గ్రూపులనే వస్తారు. పెద్దమలోళ్ళు అంటారు, దేవరవాన్లు అంటారు, తర్వాత ముత్యాలమలోళ్ళు అంటారు, తర్వాత దమ్మలోళ్ళు అంటారు, దమ్మల వాళ్ళు అంటారు, దమాలు అంటారు. ఎంత బాగుంది కదా. వాళ్ళ పేర్లు సంస్కరిద్దామని కానీ, వాళ్ళకి కొన్ని మంచి విషయాలు చెప్దామని కానీ, వాళ్ళకి కొంత అక్షరజ్ఞానం నేర్పుదామని కానీ ఏ బ్రాహ్మణీయ భావజాలం వాళ్ళ జోలికి వెళ్ళలేదు. నీ కర్మ, నువ్వు పోని చేసుకున్న పాపం కాబట్టి నువ్వు అలా ఉంటావు అంతే. ఇంతట మానవీయమైన ఒక మానవత్వం లేని మనుషులుగా మనము దేవుడు కనపడని దేవుడి గురించి ఏదో చదువుతూ ఉంటాము. కాకపోతే మనము సాటి మనిషికి సహకరిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. వాళ్ళని ఏనాడు వాళ్ళని చదువుకోమని చెప్పలేదు. మనం ఎట్లా ఉంటారు, ఇంత ఘోరంగా ఉంటారంటే, భార్య ఇప్పుడు వేసుకునే ఏమంటారు దాన్ని, లేడీస్ బట్టలను అంటే గౌన్ లాగా ఉంటుంది, ఆ పైన హాఫ్ షర్ట్ లాగా ఉంటుంది, పైన కొన్ని అవి పూసలు అవి ఉంటాయి అంతే. ఆ నెడగోడి కట్టుకుంటాడు, పాపను ఎత్తుకుంటుంది, ఆ పాపను అలా భుజానికి వేసుకున్న జూలాలు తలిగేస్తుంది. ఎంతసేపు ఉంటారో అసలు వాళ్ళు, అల్లిసేపు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో బలము తెలియదు. మొత్తానికైతే ఆ పాప ఉంటుంది. భర్తనేమో ఒక చిన్న అది ఉంటుంది, ఒక పెద్ద తాడు, మన హంటర్ లెక్క జిప్ అని కొట్టుకుంటే పెద్ద శబ్దం వస్తుంది. అంటే ఆ దెబ్బ కొట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తికి సానుభూతి కలిగి తనకేమైనా భిక్ష వేస్తాడు అనేది అనుకున్న అది. వాళ్ళని కూడా తీసుకొచ్చి BCA గ్రూప్లో కలిపారండి. అంటే పాపులేషన్ ఇప్పుడు ఉంది వాళ్ళది. అంటే ఇవన్నీ నాలుగైదు రకాలుగా ఉంటారు. పోషంబరాలు వాళ్ళే అంటారు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తారు. జాతరలలో ఒక 7 మంది ఉంటారు అనుకో, ఊరిగా డప్పని కొట్టుకుంటారు, శబ్దం అంతా టర్న్ ఇక్కడ అయిపోతారు. చిన్నపిల్లలు కొంచెం ఎగురుతారు. అది వీళ్ళు చూడగానే అమ్మాయి అంటారు, అమ్మాయి 2 రూపాయలు చేస్తారు, అయిపోయి. అది వాళ్ళని సంస్కరించే వాళ్ళని ఎక్కడ కూడా కనపడదు. సంచారం, భిక్షాటన, చదువు లేదు, ఆర్థికంగా లేరు. ఇప్పుడు అది కూడా మానేసి వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు, అక్కడక్కడ పనులు చేస్తారు. కాబట్టి ఒకవేళ మేము ముత్యాలమ్మలో అది అని అంటే మాత్రం మీ సేవలో కూడా ఇందులో ఈ లిస్ట్ అందుబాటులో ఉంటుంది. వెళ్ళే ఎవరన్నా మీకు తెలిస్తే కులం సర్టిఫికేట్ కావాలంటే, వాళ్ళు మెరుగైన జీవితం గతకాలని అనుకుంటే వాళ్ళని తీసుకువెళ్ళండి. వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనకు తీసుకెళ్ళి వాళ్ళు ఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇస్తే ప్రభుత్వాలు అన్ని, ఆధార్ కార్డు కూడా ఇప్పియాలి వాళ్ళకు, తర్వాత రేషన్ కార్డు కూడా ఇప్పియాలి వాళ్ళకు. వీళ్ళందరికీ పైన చెప్పిన వాళ్ళందరికీ కూడా ఎంత అవసరం ఉంటే, ఒకళ్ళు 65 క్రాస్ అయినట్టు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇప్పియండి, ముసలి వాళ్ళు అయితే వృద్ధాప్య పెన్షన్ ఇప్పండి, భర్త కోల్పోతే విడో పెన్షన్ కూడా ఇప్పించే, ఎవరన్నా ఒక 4 కలిసి, ఒక యువత కలిసి వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళు మర్చిపోరు. మనకు కూడా ఒక తృప్తి ఉంటుంది, ఒక అజ్ఞాన వ్యక్తికి మనం సహకరించినట్టుగా. కాబట్టి వీళ్ళు పాపులేషను దాదాపు 17-18 వేలు అంటున్నారు. సమగ్ర కుటుంబం అదే చెప్పింది కాబట్టి మనం అదే చెప్పాలి. ఒక
5,106 కుటుంబాలు ఉన్నట్టుగా చెప్తున్నాను. తర్వాత బీసీ ఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ 22లో వీళ్ళను చేర్చడం జరిగింది. ఈ పేరు పెట్టి ఏ అప్లికేషన్ వచ్చినా కూడా నిర్మోహమాటంగా ఇచ్చేయాలి. ఎందుకంటే దొంగ సర్టిఫికేట్ గురించి ఈ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తారని మనం అనుకోవద్దు. ఇప్పుడు సర్టిఫికేట్లు సిబ్బందిని బురుడి కొట్టించే సర్టిఫికేట్లు చాలా ఉంటాయి, మోసం చేసే సర్టిఫికేట్లు. కానీ ఈ పేరు చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటారని మనం మాత్రం అనుకోవద్దు. కాబట్టి వీళ్ళను ఇక అంతకంటే వాళ్ళ గురించి ఏం చెప్తాం, అది ఇవన్నీ కూడా మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.